విద్యకు సంబంధించిన ఒక నోట్ తయారు చేసి అది ముఖ్యమంత్రి గారితో చాలా విపులంగా చాలాసేపు కూడా చర్చించి ఆ సమయంలో మనం ప్రభుత్వం ముందు పెట్టిన ప్రతిపాదన ఏంటంటే, నంబర్ 1, మీరు గవర్నమెంట్ దానికి బడ్జెట్ను 15% పెంచండి అనేది మనం పెట్టిన మొదటి ప్రతిపాదన. నిధులు పెంచుతామన్నారు, 7.5%కి వచ్చి ఆగినాయి. అవి ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తామన్నారు కానీ అది కాలేదు. అది లాస్ట్ టైము. ఈసారి మనం చేయవలసింది ఏంటంటే, ఈ నిధుల పెరుగుదల కోసం ఒక ప్రత్యేకమైన ప్రయత్నం అయితే జరగాలి. ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలు కూడా మనం చాలా దృష్టిలో పెట్టుకుంటే 2 కీలకమైన ప్రయత్నాలు. నేను యంగ్ ఇండియా స్కూళ్ళ గురించి మాట్లాడటం లేదు, నాకు వివరాలు తెలియదు కాబట్టి, కానీ చాలా కీలకము. విద్యా కమిషన్ వారు 6ట్లలో చేసిన ప్రయోగము ఇవాళ మనం కొంత సీరియస్గానే తీసుకోవాలి. నిజంగా కూడా అద్భుతమైన ప్రయోగం అది. వాళ్ళు ఆ స్కూల్లో గవర్నమెంట్ తరఫు నుంచి, కార్పొరేట్ రంగం నుంచి నిధులు సమీకరించి మౌలిక సదుపాయాలు కల్పించారు. 7-8 స్కూళ్ళను కలిపి ఒకటే కాంపౌండ్లోకి తీసుకొచ్చి అక్కడ స్కూల్ కావలసిన ఆట స్థలాలను, అక్కడ కూడా స్కూల్కు కావలసినటువంటి లైబ్రరీని డెవలప్ చేయటమే కాదు, వాళ్ళు ఒక బస్సులు కూడా ఆ ఊరి పిల్లలకే లోన్లు ఇప్పించిండ్రు. వాళ్ళు బస్సులు కొని ఇవాళ పిల్లలను బస్సులలో, ఆ బస్సు ఫీజు మాత్రం తల్లిదండ్రులు కట్టుకుంటారు, మిగతావన్నీ స్కూలు గవర్నమెంట్ బాధ్యతే. వాళ్లకు 2 పూటలు భోజనము, సాయంకాలం కూడా స్నాక్స్ పెట్టి చదువు నేర్పించి ఇంటికి పంపిస్తారు. ఈ స్కూలు డెవలప్మెంట్కు సంబంధించిన ప్రణాళిక తయారీ తల్లిదండ్రుల సంఘం కూర్చొని చేస్తారు. దాని అమలులో కూడా వాళ్ళు భాగస్వాములు అవుతారు. ఆసక్తి ఉన్న మనలాంటి వాళ్ళం కూడా స్కూల్ డెవలప్మెంట్ కోసం మన పాత్ర మనం నిర్వహించవచ్చు. చాలా అద్భుతమైన పురోగతి. ఆ మండలంలో పిల్లల యొక్క సంతృప్తి, తల్లిదండ్రుల యొక్క సంతోషం చూసిన తర్వాత మనము రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి స్కూళ్ళు రావాల్సిన, ప్రతి మండలంలో కూడా ఇటువంటి స్కూళ్ళు రావాల్సిన అవసరం ఉందని. సెమీ రెసిడెన్షియల్, పొద్దున పోతే సాయంత్రం దాకా స్కూల్లో ఉంటారు, చదువుకొని ఆటలు ఆడుకొని సాయంకాలం ఇళ్లలోకి చేరుకుంటారు.